సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. కార్మికులు పనిచేస్తూ ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. దాంతో కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. 20 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్ పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీగా పేలుడు సంభవించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఉన్నారు. రమేష్, పటాన్చెరులోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోవడంతో దాదాపుగా 20 మంది పైగా తీవ్ర గాయాలు పాలైన ఇందులో చాలా మంది చనిపోయినట్లుగా వస్తున్న సమాచారం. అయితే ఇంకా మృతుల సంఖ్య ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. చాలా మందికి తీవ్ర గాయాలు కావడంతో పక్కనే ఉన్న ఆసుపత్రికి వాళ్ళందరినీ తరలించారు. అయితే ఈ రియాక్టర్ పేలుడు వల్ల ఒక్కసారిగా మంటలు కూడా ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీలో ప్రస్తుతానికి పెద్ద ఎత్తున మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే 2 ఫైర్ ఇంజన్లు అక్కడ సంఘటన స్థలానికి రావడం జరిగింది. మరోవైపు అక్కడ కార్మికులు ఏదైతే రియాక్టర్ పక్కన పనిచేస్తున్న కార్మికులంతా కూడా దాదాపు 100 మీటర్ల వరకు పక్కనే పడిపోవడం జరిగింది. వాళ్ళందరినీ తీవ్ర గాయాల పాలైన వాళ్ళందరినీ కూడా తోటి కార్మికులందరూ వివిధ వాహనాల్లో పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రియాక్టర్ ప్రెషర్ వల్ల ఈ పేలుడు జరిగినట్లుగా ఇప్పటికున్న సమాచారం. కెమికల్ ఫ్యాక్టరీలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్ వద్ద దాదాపు 15 నుంచి 20 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆ సమయంలో ఒకసారిగా పేలుడు సంభవించింది. అదే సమయంలో షిఫ్ట్ చేంజింగ్ ఉన్న సమయంలోనే కార్మికులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నారని చెప్పి కూడా తోటి కార్మికులు చెప్తున్నారు. అయితే ఈ రియాక్టర్ పేలుడుతో పాటుగా ఒకసారిగా మంటలు చెల్లేయడంతో ఫ్యాక్టరీ మొత్తం మంటలు దట్టమైన మంటలు అల్లుకొని ఉన్నాయి. దీంతో మంటల్ని అదుపు చేసేందుకు ప్రస్తుతానికి 2 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే 20 మంది వరకు కార్మికులకు గాయాలు కావడంతో వాళ్ళందరినీ వివిధ ఆస్తులు తరలించారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటనే విషయం కూడా తెలియదు. అయితే మరోవైపు మంటలను అదుపు చేసేందుకు ఉటావుటిన ఇప్పటికైతే 2 ఫైర్ ఇంజన్లు తెప్పించారు. మరోవైపు ఇంకొన్ని ఫైర్ ఇంజన్లు కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు అక్కడికి పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ మంటలు చెల్లుతున్న ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతానికి ఎవరు కూడా వెళ్లకుండా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఎవరు కూడా చుట్టుపక్కల ప్రాంతానికి పోనిస్తలేరు. రియాక్టర్ అంటే కెమికల్ వల్ల దట్టమైన ఘాటైన వాసనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అందరికీ కూడా మంటలు ఒళ్ళు మొత్తం కూడా మంటలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరు ఉండొద్దని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు మంటల్ని కంట్రోల్ చేసేందుకైతే 2 ఫైర్ ఇంజన్లు అయితే సంఘటన చేరుకోవడం జరిగింది. క్షేత్రఘాతులు అందరినీ కూడా ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించారు. వాళ్ళలో ఎంతమంది చనిపోయారనే విషయం కూడా ఖచ్చితంగా ఎవరు చెప్పట్లేదు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.